ఏం బిర్యానీ మండి బిర్యానీ అదే అమ్మాలే కొంచెం కొంచెం సార్ ఇది కట్ చేయండి నేరుగా చేయండి కట్ చేయండి yes ఇట్లా ఇట్లా తీసుకున్నారా ముందు రమ్మని రే పండబా ఓపెన్ చేయబడిన మా రియా ఫుడ్ హబ్కి దామచల జనార్దన్ గారు మరియు మేయర్ గారు మరియు రియాజ్ గారు డాక్టర్ గారు అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు. మేము ఈ బిర్యానీ హబ్లో బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, గోబీ, టీ అన్ని రకములైన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆహ్లాదకరమైన ప్లేస్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మన ఒంగోలు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క బిర్యానీ హబ్ని చూసి ఇక్కడ మా టేస్ట్ని మీరు ఫుడ్ యొక్క టేస్ట్ని మీరు టేస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. కాఫీ, టీలు మా యొక్క ఈ యొక్క బిర్యానీ హబ్లో ఓపెనింగ్కి ఆఫర్గా 3 రోజుల పాటు మేము బిర్యానీని 100 రూపాయలకే మన యొక్క కస్టమర్లకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇచ్చేసి మా యొక్క రియా బిర్యానీ హబ్ హోటల్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒంగోలులో ఇస్ కాలేజ్ రోడ్లో రియా ఫుడ్ కోర్ట్ ఒకటి ఓపెన్ చేశారు మన సురేష్ అండ్ వాళ్ళ టీం, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇది యాక్చువల్గా మంచి లొకేషను. ఎందుకంటే సురేష్, మన రాజేష్ వాళ్ళ ఇంట్లో నేను ఆల్రెడీ 2-3 సార్లు తిన్నాను. ఫుడ్ బాగా చేస్తారు వాళ్ళు. సో ఇది వీళ్ళకి ఏంటంటే ఫేమస్ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది. అందరు రావాలని కోరుకుంటున్నాను. అట్లానే వీళ్ళ బిజినెస్ కూడా బాగుండాలి, ఇల్లు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, ఇంకా మంచి మంచి రెస్టారెంట్లు పెట్టాలని నేను కోరుకుంటున్నాను మన సురేష్ని. ఇది మంచి లొకేషన్, యాక్చువల్లీ జాగ్రత్త చేస్తే బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ నా తరఫున మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాప పేరు మీద బిర్యానీ పాయింట్ ఓపెనింగ్ జరిగింది. ఈ ప్లేస్లో, ఈ ఏరియాలో కూడా ఎక్కడ సరౌండింగ్స్లో బిర్యానీ పాయింట్ అనేది లేదు. అలాగే న్యాచురల్గా ఎలాంటి ఎసెన్స్ లేకుండా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే బిర్యానీ పాయింట్, చైనీసు, చాయ్ 3 పాయింట్లు ఉంటుంది. ఈరోజు మేము పిలవంగానే మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, అలాగే మేయర్ గారు, రియాజ్ గారు అందరూ కలిసి, డాక్టర్ గారు అందరూ కలిసి వచ్చి ఓపెన్ చేసినందుకు, మీడియా వాళ్ళకి మాకు సపోర్ట్ చేసినందుకు అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అందరూ మాకు సపోర్ట్ చేయాలి. మేము చాలా కృషిగా చేసాం. దాన్ని అందరూ దీవిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.